హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అలాగే కరెక్ట్‌గా హుక్స్ పట్టి, కాజా పట్టి కరెక్ట్‌గా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేసి వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో చూడండి ఈ విధంగా అనమాట. ప్రతిదీ కుట్టినాక కూడా చెక్ చేసేసుకోండి ఒకసారి. ఇట్లా చెక్ చేసుకుంటే కరెక్ట్‌గా మనకి ఫినిషింగ్ అనేది వస్తది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ 2 కలిపి అయితే నేను గమ్ముతో జాయింట్ అనేది చేసేసానండి. ఇప్పుడు చూపించేవి ఏంటంటే హ్యాండ్స్‌కి జాయింట్ వేస్తానని అయితే మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ అనేది కుడతానండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది నీట్‌గా గమ్ముతోనైతే జాయింట్ అనేది చేసేసాం కదండి. ఫస్ట్ వచ్చేసి నీట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. నేనైతే బ్యాక్ పార్ట్ కుడతానండి. ఇదే కుట్టాలని లేదండి. ఫస్ట్ అయితే మన హ్యాండ్స్ అయినా కుట్టేసుకోవచ్చు ఏవైనా సరే. సో ఫస్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్‌కి పట్టీ వేస్తాం కదండి. ఈ పట్టీ అనేది ఇట్లా తీసేసుకోండి. కూర అంచు ఒక సైడ్ అంచుని క్లాత్ అయినా తీసేసుకోవచ్చు, లేదంటే నార్మల్‌గా క్లాత్ అయినా తీసేసుకొని ఒకవైపు ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇట్లా ఉంది. ఇగోండి ఇట్లా అనమాట. 2 పీసులు కలిపి జాయింట్ అనేది చేసేసాను. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో ఫస్ట్ అయితే డాట్స్ వేసేసుకోవాలండి. డాట్స్ ఒక్కొక్కరు ముందు వేసేసుకుంటారండి. లేదంటే కొంతమంది తర్వాత మొత్తం కుట్టినాక ఎక్స్ట్రా కొంచెం 1 ఇంచ్ ఉంచుతాం కదా, అది డాట్స్ కింద వేసేస్తారు. నేనైతే ముందుగా వేస్తున్నాను చూడండి. ఈ డాట్స్ వేయాలంటే ఫస్ట్ మార్కింగ్ లేనప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఖర్చుకి 2 ఇంచులు ఉంచుతాం కదండి, అక్కడికంటే 1 ఇంచ్ ముందుకు కొంచెం పెట్టేసి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా చూసుకుంటే కరెక్ట్‌గా వస్తాయన్నమాట కట్స్. ఈ కట్స్ ఎక్కడికి వస్తాయంటే షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా పెట్టేసుకోండి. భుజాలు కూడా జారకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించాలి. ఇగోండి ఇక్కడ నీట్‌గా ఇట్లా పెట్టేసుకొని మనం ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటాం కదండి. మనము డాట్స్‌కి ఎంత ఉంచుతామంటే 1 ఇంచ్, 2 డాట్లు కలిపి 1 ఇంచ్ కదా, ఒక డాట్ వచ్చేసి 1/2 ఇంచ్ కింద సెట్ చేసేసుకోవాలి కుట్టేటప్పుడు. అలాగే రెండో డాట్ కూడా చూడండి ఈ భుజంకి ఎదురుగా చూసారు కదా, షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్కి ఎదురుగా ఇట్లా వచ్చేటట్టుగా కుట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలాగా గోల్తో ఇలా రఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక పట్టీ కుట్టేసి పక్కన పెట్టాం కదండి, ఆ పట్టీ తీసేసుకొని కరెక్ట్‌గా నీట్‌గా పాదం వెడల్పుతోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఇక్కడ డాట్ పెట్టాం కదా, అక్కడ డాట్ దగ్గర కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని అలాగే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసాం కదా, ఇంకో డాట్ దగ్గర కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఎందుకంటే ఈ ఫోల్డింగ్ అనేది మనం బ్యాక్ సైడ్ సైడ్ జాయింట్ వేస్తాం కదండి, అలాంటప్పుడు ఈ క్లాత్ అనేది వెనక వైపు బాగా తిరుగుతుంది. లేదంటే ఎత్తినట్టు అయిపోద్ది అనమాట. బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ ఎత్తినట్టు కనిపిస్తుంది. సో చూడండి ఈ విధంగా అనమాట మనం ఫోల్డింగ్ చేస్తాం కదా కుట్టేటప్పుడు ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేస్తానండి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ ఒరిజినల్ 2 జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ జాయింట్ పడుతుంది, క్లాత్ చాలలేదు. ఆ క్లాత్ అనేది ఏం చేయాలంటే మనము లైనింగ్ ఒరిజినల్ 2 జాయింట్ చేసేసాక దాని మీద నుంచి కుడితే ఇది స్టిఫ్గా పట్టేసి ఉంటుందండి, లేదంటే పగిలిపోద్ది అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఒక్కదానికే మనం కుట్టేసామనుకోండి, హ్యాండ్స్ అవి మూమెంట్ చేసేటప్పుడు అక్కడట కొంచెం పగిలినట్టుగా కుట్లు అనేవి ఊడిపోతాయి. ఇప్పుడు లైనింగ్ కలిపి వేసేసాం కాబట్టి ఇంకేం ప్రాబ్లం ఉండదు. సో చూడండి ఒకటైతే వేసేసాం కదా, ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి. ఇగోండి ఇలా నీట్‌గా ఇట్లా కుట్టేసుకోండి. పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకొని రండి, అట్లయితేనే కరెక్ట్‌గా ఉంటుంది. ఇగోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయండి. సో అయిపోయింది కదండి. తర్వాత ఇక్కడ డాట్స్ చూడండి, డాట్స్కి ఆల్రెడీ మార్కింగ్ చేసి కట్స్ పెట్టేశాను కదండి. పెట్టేసినాక ఇక్కడ చూడండి ఈ డాట్ వచ్చేసి ఇలాగా షేప్ వచ్చేటట్టుగా, అంటే షార్ప్గా రాదండి, కొంచెం రౌండ్ షేప్ రావాలంటే ఇప్పుడు కర్వ్ నేను ఎట్లా మార్క్ చేశానో అదే మార్కింగ్ మీద ఇలా కర్వ్ లాగా ఇలా తిప్పామనుకోండి, ఈ షేప్ అనేది చూడండి చూపిస్తాను, ఈ టైప్ వస్తుంది అనమాట. మరి షార్ప్గా రాకుండా ఇట్లా నీట్గా వస్తుంది. ఎక్కువ మంది ఈ విధంగా వేయమంటారు. తర్వాత ఆ మెయిన్ డాట్కి ఎదురుగా ఒక చంకలో ఉన్న డాట్ వేసాం కదండి, ఈ రెండింటి మిడిల్లో ఈ హుక్స్ పట్టీలో ఇగోండి హుక్స్ వైపు వచ్చే డాట్ అనేది వేసేసుకోవాలి. ఫైనల్ లుక్గా ఇట్లా కనిపిస్తుంది. సో చూడండి ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ చేసి చూపిస్తాను ఇంకొక దీనికి. ఇగోండి ఇట్లా అనమాట. మరీ షార్ప్గా అయితే వేసేయకూడదు, కొంచెం పెద్దవాళ్ళకి కాబట్టి ఎక్కువ మంది నీట్‌గా ఇలాగే వేయమంటారండి. ఎవరో కొంచెం షార్ప్‌గా వేయమంటారంటే, అయితే ఇలా వేసేటప్పుడు డాట్‌కి ఏం చేస్తారంటే 1½ ఇంచ్ వచ్చేటట్టుగా చూసేసుకోండి. కొంచెం చిన్న సైజు వాళ్ళకి 1½ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ డాట్‌కి
2 ఇంచీలు గ్యాప్ ఉండేటట్టుగా చూసేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా అందులో కూర్చుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది షేప్ బెల్ట్లు. ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి 2 లైనింగ్ పీసులు, 2 ఒరిజినల్ పీసులు తీసేసుకొని వేస్ట్ క్లాత్లో ఒక 2 తీసేసుకోవాలండి. ఇగోండి చూడండి, ఇప్పుడు మీకు ఈ విధంగా వేసి చూపిస్తాను. మెయిన్ క్లాత్ను ఇంకో వేస్ట్ క్లాత్ కిందన పెట్టాను కదండి, ఇంకో క్లాత్ ఈ పైనుంచి పెట్టేసి ఇట్లా కుట్టేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొత్తవారైతే ఈ విధంగా కుట్టేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ విధంగా అనమాట కుట్టేసుకుంటే సరిపోతుంది. పైనుంచి ఇంకొక క్లాత్ పెట్టేసుకొని కుట్టాలి లైనింగ్. ఇగోండి ఇట్లా. మీకు పర్వాలేదు వచ్చు అనుకుంటే మాత్రం ఫస్ట్ కుట్టేటప్పుడే ఈ విధంగా పెట్టేసుకోండి. కిందన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని ఈ పైన ఈ డాట్స్ పైన ఇలాగా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో గోరుతో ఇట్లా రఫ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉంది కదండి ఈ క్లాత్ తీసేయండి. తర్వాత మనకి ఈ పట్టీ ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోండి. ఈ షేప్ పట్టీ ఉంటుంది కదండి, కొలుచుకొని మనకి ఎంత ఉంచాలో అంత ఉంచేసి మిగతాది లోపల సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఉంచేయండి. ఇగో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. సో రెండో షేప్ బెల్ట్ కూడా అదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇగోండి ఇట్లా అనమాట. 2 కరెక్ట్గా వచ్చాయో లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇప్పుడు వేసేది నేను తాళ్ళు పట్టీ అనమాట. ఈ తాళ్ళు పట్టీకి 3 ఇంచెస్ వెడల్పుతోటి నేనైతే ఈ కాటన్ క్లాత్ ఏనండి, అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజ్, అందుకోసం నేను ఇట్లా తీసేసుకుంటున్నాను. లేదంటే కొంచెం పల్చని క్లాత్ అనుకోండి, దీనికి లైనింగ్ కూడా జాయింట్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి ఈ పట్టీ వచ్చేసి 1 ఇంచ్ అయినా వెడల్పు ఉండేటట్టుగా చూసేసుకోండి. అలాగైతే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి గ్యాప్ కనిపించదు అనమాట, కవర్ అవుతుంది. అందుకోసం ఇట్లా 1 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసేసాక 1 ఇంచ్ వచ్చేటట్టుగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కుట్టేసుకోండి. ఇక నీట్గా. అయితే హుక్స్ పట్టీ ఉంది కదండి, హుక్స్ పట్టీకి అయితే మాత్రం 1.5 లేదంటే 1.25 క్లాత్ లైనింగ్ తీసేసుకోండి. లైనింగ్ తీసేసుకొని ఇప్పుడు చూడండి ఇట్లా అనమాట. కింద నుంచి ఇట్లా ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఈ క్రింద నుంచి ఇట్లా కుట్టేసుకొని వచ్చేయండి. వచ్చేటప్పుడు ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర అయితే చిన్న ఫోల్డింగ్ చేయండి క్లాత్ అనేది. ఇట్లా ఫోల్డింగ్ చేసేసాక ఇలా పాదం వెడల్పుతోటి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇవి నీట్గా ఈ టైప్లో వేసేసారు కదా. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని ఇట్లా వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ ఇట్లా తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తే నీట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న మిడిల్లో ఒక పిల్ట్ ఇచ్చాం కదండి, అందుకోసం బాగా తిరుగుద్ది అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది తీసేయండి. సో రౌండ్ రావడానికి కొంచెం నేను పైన చిన్న రౌండ్గా తీసాను చూసారా క్లాత్ అనేది, అలా తీసేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. దాని మీద ఇట్లా షోల్డర్స్ పెట్టేసి జాయింట్ అనేది చేసేయండి. ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వేసేసుకోండి. షోల్డర్ జాయింట్ జారకుండా ఉండాలంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం స్లోప్ ఇవ్వండి కుట్టు అనేది. అలాగైతే షోల్డర్ కూడా జారం అనమాట. సో రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వేసేయండి. రెండో కుట్టు నెక్ దగ్గర నుండి కొంచెం స్లోప్ ఇవ్వండి, అలాగైతే సరిపోద్ది, జారం అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఏది ఎక్కువ ఉందో అది కొంచెం క్లాత్ అనేది తీసేయండి. లేదంటే 4వ డాట్ కిందైనా ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, 4వ డాట్ కిందైనా మిడిల్లో వేసేయండి సరిపోద్ది. ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఆ చంక దగ్గర తీసేయండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం రాదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయింటింగ్ అండి. ఇక్కడ చూడండి నాకు చిన్న ముక్కలు అనేవి జాయింట్ అనేది పడుతుంది, ఓన్లీ లైనింగ్ క్లాత్కి అనమాట. ఇగోండి ఇట్లా ఒక లైనింగ్ క్లాత్కి పైనుంచి అయితే కుడతాం కదండి, ఇగోండి ఒక హ్యాండ్కి పైనుంచి అయితే ఖర్చు మనం కుట్టాలండి, ఇంకో హ్యాండ్కి అయితే కింద నుంచి కుడతాను. ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకోటి. సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసి మిగతా క్లాత్ అనేది తీసేయండి. సో ఇదిగోండి చెప్పాను కదా, ఫస్ట్ ఒకటే నుంచి పైనుంచి కుట్టాను కదండి, ఇప్పుడు కింద నుంచి కుడుతున్నాను. చూసారు కదా, మీకు అర్థమైందా? లేదంటే ఇంకోసారి చూడండి నేను కుట్టేది వీడియో అనేది, మళ్ళీ ఇంకోసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇట్లా జాయింట్ 2 పీసులు మాత్రమే జాయింట్ అనేది పడుతుంది. మనం కట్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని కట్ చేసామనుకోండి, పైన 2 లేయర్లకు మాత్రమే జాయింట్ వచ్చే విధంగా కట్ చేసేసుకోవచ్చండి. అలాగైతే కుట్టేటప్పుడు తొందరగా అయిపోద్ది అనమాట. లేదంటే 4 ముక్కలు జాయింట్ వేయాలి. సో చూడండి 2 కరెక్ట్ వచ్చాయో లేదో ఇలా చెక్ చేసుకొని ఈ మెయిన్ క్లాత్ ఉంది కదండి, ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ 2 కలిపి నీట్గా ఇట్లా పెట్టేసుకొని ఇగోండి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇగోండి ఇలా వేసేసుకొని ఇక్కడైతే నేను ఫోల్డింగ్ చేసేస్తున్నానండి. ఇది హెమ్మింగ్ అనమాట. హెమ్మింగ్ చేయడానికి అయితే నేను చిన్న ఫోల్డింగ్ అనేది ఫస్ట్ చేస్తున్నానండి. అంచు ఉందనమాట, ఈ అంచు దగ్గర. తర్వాత మనకి ఎంత ఫోల్డింగ్ కావాలో అంత ఇట్లా చేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకోవడమే. లేదంటే
పైపింగ్ అని వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను లో కటింగ్ అనేది ఈ సెంటర్ అంటే మిడిల్‌లో నుంచి 1 ఇంచ్ వదిలేసి తర్వాత మిగతాది లో కటింగ్ కింద 30 ఇంచ్ లో కటింగ్ వచ్చేటట్టుగా తీసానండి. అది క్లిప్ మిస్ అయిందండి. నార్మల్ కటింగ్ వీడియోలో అయితే ఉంటది చూడండి ఒకసారి. తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్స్ తీసేసుకొని మిడిల్ నుంచి నీట్‌గా ఇట్లా చూసుకొని ఇక్కడట ఒకవేళ ఎక్కువ వచ్చినా సరే ఆ క్లాత్ అనేది ముందుకు ఉంచేయండి. ఈ షోల్డర్స్ 2 కరెక్ట్ ఒకే లెవెల్‌లో వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి నీట్‌గా ఈ సెంటర్ కాట్ అనేది మిడిల్‌లోకి వచ్చేటట్టుగా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఒకే లెవెల్‌లో కుట్టు వేసుకొని వచ్చేయండి. ఈ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇగోండి నీట్‌గా ఈ విధంగా. సో రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా అనమాట చూసుకొని స్టిచ్చింగ్ చేసుకొని రావాలండి. డబుల్ స్టిచ్ వేసేయండి. కుట్లు అనేవి ఊడిపోకుంటాయి. ఇగోండి. తర్వాత వచ్చేసి దీనికి హెమ్మింగ్ చేయడానికి క్రాస్ పట్టీ తీసేసుకోండి. క్రాస్ పట్టీలు కట్ చేసేసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి. పైపింగ్ వేసుకుంటే పైపింగ్ వేసుకోండి. లేదంటే ఇట్లా హెమ్మింగ్ పట్టీ కింద క్రాస్ పట్టీలు తీసేసుకొని నీట్‌గా నెక్ దగ్గర నుంచి ఇలా రౌండ్‌గా క్లాత్ అనేది లాగకుండా ఇలా వేసుకొని వచ్చేయండి. ఇది నేనైతే హెమ్మింగ్ చేసేస్తానండి. పైపింగ్ అనేది వేయను. పెద్దవాళ్ళ బ్లౌజ్ అందుకోసం. సో ఇగోండి చివరి వరకు వచ్చేసి ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసేయండి. తర్వాత ఈ రౌండ్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. షేప్ అనేది నీట్‌గా వస్తదనమాట. ఇగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఈ ఫోల్డింగ్ చేసిన మీదనే కుట్టు వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపల పెట్టేయండి. తర్వాత ఆ క్లాత్ కట్ చేసేసి ఇది మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి హెమ్మింగ్ అనేది చేయాలి. ఇగోండి నీట్‌గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేసి ఈ చివరి వరకు ఇలా రఫ్ చేసేసుకోండి. సో అయిపోయిందండి. తర్వాత చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇట్లా ఫోల్డింగ్ చేస్తామన్నమాట హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్‌గా రౌండ్ దగ్గర కూడా. తర్వాత వచ్చేసి ఇగోండి సైడ్ జాయింట్. ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్స్ మనకి ఎంతవరకు హెమ్మింగ్ చేయాలో మార్కింగ్ చేసుకుంటాం కదా, అంతవరకు ఫోల్డింగ్ చేసేసుకొని ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ ఫస్ట్ మార్క్ చేసేసుకోండి. తర్వాత ఆర్మ్ లూజ్ అనమాట. ఇప్పుడు చూడండి నీట్‌గా ఇట్లా పెట్టేసుకొని షోల్డర్స్ కరెక్ట్‌గా పెట్టేసుకోండి. చంక దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ క్లాత్ ఉన్న సైడ్‌కి పెట్టేస్తాం కానీ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ షోల్డర్ మాత్రం కరెక్ట్‌గా రావాలి. అట్లయితేనే కుదురుతుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్మ్ లూజ్ తీసేసుకున్నాం కదా, తర్వాత ఈ కిందకి వచ్చేసరికి ఇలా స్ట్రైట్‌గా ఈ కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా సైడ్ జాయింట్. అలాగే రెండో సైడ్ కూడా అయితే ఈ పక్కనే ఇంకో ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసేసుకోండి. మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకుంటే సరిపోద్ది. ఇగోండి చూడండి నీట్‌గా రెండో సైడ్ చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్ లూజ్ పెట్టాను కదండి మార్కింగ్. తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ ఇలా చూసేసుకోండి. ఇగోండి అలా వేసుకొని వచ్చేసాం కదా, తర్వాత ఎక్స్ట్రా కుట్లు అనేవి ఇలా వేసేయండి. నేను ఇది స్పీడ్ పెట్టేశాను ఎందుకంటే చాలా వీడియోలో చూపించాను కదా సైడ్ జాయింట్లు అనేవి, అందుకని ఇదైతే స్పీడ్ పెట్టేసండి. ఎక్స్ట్రా మనకి ఎన్ని కావాలో అన్ని కుట్లు వేసేసినాక ఏం చేస్తారంటే ఈ చివర కూడా ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ సో రెండు సైడ్లు ఇదే విధంగా కుట్టేసుకోండి. ఫైనల్ లుక్ అనేది చూసారు కదా ఈ విధంగా వచ్చిందనమాట బ్లౌజు. ఒకసారి కుట్టినాక మళ్ళీ నీట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. సో చూడండి హుక్స్ పట్టి కూడా కరెక్ట్‌గా వచ్చేసింది. అలా చంకలో కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది కదండి. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా రౌండ్ దగ్గర కూడా ఈ చంక దగ్గర కూడా అంతా నీట్‌గా బాగా వచ్చేసింది. ఒకసారి మళ్ళీ ఈ విధంగా కొలిచేసుకోండి. ఇట్లా కరెక్ట్‌గా వచ్చిందా లేదా ఇలా కొలుచుకుంటే మనకు లూజ్ అనేది వస్తే అక్కడ చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి.